श्रीरामचंद्र परब्रह्मणे नमः। अदिगो अदिगो भद्रगिरि आंध्रजातिकिदि अयोध्यापुरी वाल्मीकि रायनि कथगा सीतारामुलु तनपै ओदग रामदास कृत रामपदामृत वाग्गेय स्वर संपदगा వెలసిన దక్షిణ సాగేతపురి రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు. ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము మిమ్మని కోరె భద్రుడు. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం.
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై రాధే 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 కృష్ణ ఈ రాధే 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 కృష్ణ ఎదలో బృందావనం యమునే నీ సాయగం ఎదలో బృందావనం యమునే నీ సాయగం మాటే మురళీరవం భామా హరిరే నవ్వేవరం అదిగో చూపేశరం అడుగేవో ఆలయం భామా ప్రేమంటే రాధేగా రాధంటేనే ప్రేమేగా కృష్ణైనా తృష్ణైనా తనలో ఉన్న ప్రాణమేగా ఆసైనా శ్వాసైనా నువ్వు తడివి చూడు వేణువేగా రాధే 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 కృష్ణ ఈ రాధే 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 కృష్ణ రాధే 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 కృష్ణ ఈ రాధే 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 కృష్ణ
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇదే రాముడు కట్టుకొనగా పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతులివే. పచ్చగా ఇదో తనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళ్ళివే. దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రాముని కీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడలేదిదేమి. ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు. ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇదే రాముడు కట్టుకొనగా పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతులివే. పచ్చగా ఇదో తనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళ్ళివే. దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రాముని కీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడలేదిదేమి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే.
జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్పా ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే సుధాచందన కృష్ణ శేషవాహన మురళి మోహన కృష్ణ హే ఘనా ఘనా పూతనాంతక కృష్ణ సత్య జీవన పరమ పావన కృష్ణ పద్మలోచన భక్తతోషణ కృష్ణ దైత్య శోషణ హే జనావన కృష్ణ శ్రీ జనార్దన దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వకారణ కృష్ణ సాధు పోషణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే పాహి కేశవ ప్రభో పాహి మాధవ పాహి ముకుంద కృష్ణ పాహి గోవింద పాహి సురేశ కృష్ణ పాహి మహేశ పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ పాహి పరేశ కృష్ణ పాహి మాం ప్రభో పాహి పావన కృష్ణ రక్ష మాం విభో పాహి శ్రీధరా కృష్ణ పాహి మాం ప్రభో గురువాయూర్పతే కృష్ణ పాహి మాం విభో జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వర ఆగమేశ్వర కృష్ణ వేద గోచర మహాసుందర కృష్ణ రామ సోదర సుధా సాగర కృష్ణ మహాగురువర జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే 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 అవకాశం రావాలి కాబట్టి అందరూ కూడా కొద్ది కొద్దిగా తీసుకుని
ఇంకా ఇచ్చేయండి వదిలేసేయండి. మామూలుగా కంటిన్యూ చేసేయండి. మీరు మామూలుగా చూడవలసిన గారు బోయిన వేణుగోపాల స్వామి గారు బొకే సాల్వా సత్కారం చేస్తున్నారండి. తర్వాత శ్రీమతి ఉదయలక్ష్మి గారు మేడం గారికి ఐఎస్ గారు భజన సమాజం వారు అందరూ కూడా ఇక్కడికి రండి. ఓకే బుకే ఇవ్వమ్మా, దగ్గరికి వెళ్ళమ్మా. ఇప్పుడు ఈ ఆలయ స్థలదాత మామిడి ఆయన అప్పుడే కదా ఆడండి, అవనే ఉండాలి. అమ్మా కప్పేమ్మా, షాలు కప్పే. కోమళ్ళపూడి గ్రామ ప్రజలందరూ కూడా ప్రేమతో పిలిచి ఒక సత్కార్య కార్యక్రమాన్ని చేస్తూ ఒక రోజుకి కూడా హరే కృష్ణ ఇచ్చేయండి. ఆ చిరు కానుకలందరూ కమిటీ వారందరూ కూడా మీరు వారికి బొట్టు పెట్టి ఎవరికి ఇవ్వండి, ఏమి పర్వాలేదు, కంగారు పడకండి. రాత్రి కలలో సాయిబాబా స్వామి వారు కనబడితే నాకు ఒక ఇల్లు కట్టించగలరు అన్న వెంటనే గొప్ప మాట ఏంటంటే ఈ రోజుకి కూడా నెల్లూరులో శ్మశానంలో వారు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు శ్మశానంలో ఆ పురులతో ఆడుకునే పిల్లలందరినీ చేరదీసి అయ్యో మీకు విద్యా బుద్ధులు నేర్పట్లేదు అని ఆ పిల్లలు క్రికెట్ ఆడుకునేవారట. అదంతా మా అందరికీ తెలిసి చెప్పారు కూడా. అక్కడ ఇప్పటికే అన్ని మాకు తెలియజేస్తున్నారు వారు ఉన్నారు. ఆ పిల్లలందరికీ నేటికి విద్యా బుద్ధులు వీరు సొంత ఖర్చులతోటి గారంటే తల్లి మీగడ రంగరించి పోసినటువంటి బాల్యం నుంచి కూడా భక్తి రసం ఎలా స్థలదాత వస్తున్నారండి. స్థలదాత గారు మరి చాలా గొప్పవారు, స్థలాన్ని ఇచ్చిన వారికి మహాపుణ్యం బొకేస్తున్నారు రమణ కుమార్ గారికి. ఆ స్థలదాత పేరు చెప్పండి సార్ గట్టిగానే. లక్ష్మీపతి గారి కుమారుడు మామిడి లక్ష్మీపతి గారి కుమారుడు రామారావు ఆయన పేరండి. మా గ్రామ పెద్ద వెళ్ళి ఇచ్చేయండి. హరే కృష్ణ అందరూ సార్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఆ ప్రశంసా పత్రం మీరు కావాలని చదవండి. అక్కడ ఏది సత్యమో ఏది గ్రామస్తుల విజ్ఞప్తి సత్య ప్రమాణ ప్రశంసా పత్రం. సేవ తత్పాల దీక్షా దక్షత చక్రవర్తి నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నేటి విద్యా బుద్ధులు నేర్పిస్తున్న మానవతామూర్తి, మనందరికీ స్ఫూర్తి, మన ఎదువంచ అయినటువంటి మన పివి రమణ కుమార్ గారు మరియు శ్రీమతి ఉదయలక్ష్మి దంపతులకు స్వచ్ఛంద పరిమళ అభినందన చందన వందనాలు. ఎదువంచ నందనవతారక ఆదర్శ దంపతులు శ్రీ రామస్వామి శ్యామలాంబల పుణ్య గర్భాన ఉదయించిన ప్రతిష్టాత్మక సర్వీసు ఐఏఎస్లుగా పదవీ బాధ్యతలు చేపట్టి దేశసేవకు పునరంకితులైనటువంటి కారణ జన్ములు మన శ్రీ రమణలక్ష్మి దంపతులు. మృదు మధుర బృంద వనమాలి సిగిపించ మౌలి మీ గురుభక్తికి నిదర్శనగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో వాగ్గేయ కాల చక్రవర్తి నవ వ్యాకరణ పండితులు సద్గురు శ్రీ నారాయణ తీర్థుల వారి జన్మస్థలంలో అద్భుత పవిత్ర శ్రీకృష్ణ వారికి మనందరం తరఫున అభినయ సత్కారం మన గ్రామ కమిటీ తరఫున వారి సత్కారాన్ని అలంకరిస్తారు. మన జై శ్రీకృష్ణ ఆనందరాలి. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు.
అంత నింత గొల్లే తల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము అంత నింత గొల్లే తల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు రతికేళి రుక్మిణికి రంగు మూవే పగడము మితి గోవర్ధనపు గోమేధికము రతికేళి రుక్మిణికి రంగు మూవే పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ముగాచే కమలాక్షుడు గతియై మమ్ముగాచే కమలాక్షుడు గతియై మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము బాలుని కనీసం 100 పేజీలన్నా పడుతుంది మనం చెప్పలేని ఇప్పుడు. కానీ వారు ఎటువంటి అంటే దైవాంత సంభూతులు అనేటువంటిది ఒకటి నిజము. కథలోకి వచ్చినటువంటి సాయిబాబా వారి కథలో కనిపించిన వెంటనే 3.5 కోట్లు పెట్టి వెంటనే దేవాలయం కట్టించి అక్కడ నిత్యము కూడా పూజలు, ప్రతి లక్షవారం కూడా 2,000 మందికి భోజనాలు ఫ్రీగా వారికి అటువంటి ఎన్నో శుభకార్యం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. మామూలుగా కృష్ణ భక్తిలో కానీ సాయిబాబా భక్తిలో కానీ వారు చేసేటువంటి పరోపకారం కానీ ఎంతో సేవలు సరస్మరణీయం మనకి. అందుకనే సత్య ప్రమాణంగా చేసి రాశాము. ఇది దైవం ఎప్పుడు కూడా కృష్ణాలయము రామాలయం 2 కూడా ఖర్చు ఉన్నటువంటి ప్రదేశం లేదు మన ఆంధ్రాలో. ఇక్కడే ఒక్కసాటే ఉన్నాయి. అది మన పూర్వీకులకు దొరకటం, తర్వాత మనం అప్పటి నుంచి కూడా ఎంతో మనకు పూజలు చేసుకోవటం, భగవంతుని దగ్గర ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉండటం, ఇదంతా మనకి పూర్వీకులు చేసినటువంటి పుణ్యం. ఎటువంటి పుణ్యం అంటే ఇటువంటి చక్కగా దైవాంత సంభూతులు ఊరికి రావటం, దైవ కార్యాలు చేయటంలో కానీ ఇటువంటి యోగం కలిగింది. ఈ రోజున వారు రావటము శ్రీమతి ఉదయలక్ష్మి గారు అంటే చీఫ్ సెక్రటరీ గారికి కూడా అంత తెలివి జడ.
ఎవరు కూడా మాట్లాడక ఆమెకి 0.1% కూడా కరప్షన్ కానీ ఎటువంటిది కూడా నీతి నిజాయితీలు అసలు అలా ఉంటారు అనేటువంటిది చీఫ్ సెక్రటరీ కానీ చీఫ్ మినిస్టర్ కానీ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఏ మాత్రం తప్పు కాపాడతాడు భగవంతుడు, అందులో సందేహం లేదు. ధర్మం అంటే ఏంటి? న్యాయము, నీతి, నిజాయితీ అవన్నీ కూడా ఉనికి పుట్టుకున్నటువంటి వారు. కాబట్టి అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. సత్యవాచ ప్రమాణం చేపించినటువంటి చెప్తున్నాను నేను. నా సంగతి మీకు తెలుసు అందరికీ కూడా. ఏ విధంగా నేనే ఫిజికల్ విట్నెస్. అందుకని వారు రావడం అంటే నాకు వయసులో పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ కాళ్ళకు మొక్కితం కూడా రుణం తీర్చుకోలేదు. అంత చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఉదయలక్ష్మి మేడం గారు, మన సీతారామరాజు గారు, వారి దంపతులు, తర్వాత వారి బంధువర్గం మొత్తం అంతా కూడా స్వయంగా వచ్చి తప్పకుండా ఈరోజు కొమ్మాళ్ళపూడి వచ్చి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరారు. శ్రీకృష్ణ స్వామిని దర్శించుకోమని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మీరంతా కూడా కొమ్మాళ్ళపూడే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అంతా కూడా చాలామంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏమంటే టైం తక్కువగా ఉంది కాబట్టి 2 మాటలు మాట్లాడి నేను ముగిస్తాను. నాకు తెలిసింది ఈ కొమ్మాళ్ళపూడి నుండి చాలామంది బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఉన్నారనేసి చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడా కూడా కాకుండా ఈ గ్రామం నుంచి బాగా చదువుకొని వచ్చారంటే ఈ పెద్దవాళ్ళు రామరాజు గారు కూడా వారి జనరల్ మేనేజర్గా అగ్రో ఇండస్ట్రీస్లో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. చిన్న పోస్ట్ ఏం కాదు ఆయన కూడా. అదేవిధంగా వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే నాగరాజు పిల్లలు కానీ అంతా కూడా డాక్టర్లు, ఇంజనీర్స్ అంతా పెద్దగా ఉన్నారు అంతా కూడా. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే పూర్వకాలం ఏమంటే పిల్లలకి వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళకి బంగారాలు కొనేవారు. వాళ్ళకి అన్నీ కూడా పెళ్ళయిన తర్వాత ఏం కావాలో అన్నీ సమకూర్చేవారు. ఇప్పుడు రోజులు మారిపోయినాయండి. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. సో పోటీతత్వం బాగా ఎక్కువైపోయింది. ఈ పోటీతత్వం ఎక్కువైపోయినప్పుడు మన పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి. అందువల్ల ఏమంటే మీ పెద్దవాళ్ళంతా కూడా మీరంతా కూడా వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు పెద్ద వాళ్ళంతా కాబట్టి మీ ఆలోచన ఇక్కడ ముఖ్యంగా మన మాతృమూర్తులకు కూడా చెప్తున్నాను. మీ ఆలోచన విధానము మీరు కొనే బంగారం బదులు కొంచెం కంప్యూటర్స్ కొనటము, వాళ్ళకి టెక్నాలజీలో బాగా చెప్పటము, బాగా చదివించటము అన్నీ కూడా మీరు నేర్పితే మాత్రము మనకి చాలా గర్వంగా ఉంటుంది. మన పిల్లలు చాలా పైకి వస్తారన్నమాట. బంగారం ఎప్పుడన్నా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఉద్యోగాలు సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని అప్పుడు బంగారం కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు మీకున్నటువంటి ఆస్తిలో ప్రధానంగా మాత్రం చదువుకి మీరు అవకాశం ఇవ్వండి. ఎక్కువ చదువు మీద దృష్టి పెట్టండి. మీ పిల్లలు బాగా చదివించండి. బాగా చదివించి బాగా చేస్తే మనకు కార్యక్రమాలు పెట్టారు. మేము నిజంగా సన్మాన కార్యక్రమం అంటే వచ్చిండేవాళ్ళం కాదు. శ్రీరాముడి కోసమే రామ కళ్యాణం చేస్తున్నారు అంటే వచ్చినాం. అయితే ఒకటి ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది రామరాజు గారు రామ కళ్యాణం గురించి ఎందుకు చెప్పారు అనేది. మనం కూడా శ్రీరాముడి గురించి నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. శ్రీరాముడి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మ పరిపాలన, ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇంటెగ్రిటీ తోటి ఆనెస్ట్ తోటి ముందుగా పోవాలి అనేది శ్రీరాముడి గురించి మనం తెలుసుకుంటాం. అంతేకాదు గ్రామాల్లో ఏంటంటే పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడు. మరి తల్లిదండ్రులు కొంతమంది చెప్తే పిల్లలు ఒక్కోసారి వింటారు, ఒక్కోసారి వినరు. కాబట్టి రాముని చూసి మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే పెద్దలు తల్లిదండ్రుల మాట మనం వినాలి, పాటించాలి. వాళ్ళు మనకన్నా అనుభవంలో చాలా పెద్దలు, వయసులో పెద్దలు, వారిని గౌరవించాలనేటువంటి భావం ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. అదే సీతామాత సహనానికి, ఓర్పుకి నిదర్శనం. ఆమె సచ్చీలురాలు. ఆమె క్యారెక్టర్ అండ్ కాండక్ట్ మచ్చలేనటువంటిది. అలాంటి సీతామాత గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్, కాండక్ట్, సహనం, ఓర్పు, పేషెన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరికి నేర్పు ఉండాలి. అదంతా కూడా సీతాతత్వం గురించి మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఇకపోతే
రాముడి గురించి తనకి ఎంతో తెలుసు, రామతత్వం తెలుసు. అందుకని రాముడి కోసం నిలబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఈరోజు రామాలయ నిర్మాణం కోసం కానీ రామ కళ్యాణం కోసం కానీ నిలబడి హనుమత్ తత్వాన్ని పొంది ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని మనసా వాచ కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలి, అక్కడి నుంచి వచ్చుంటారు, ఇక్కడి నుంచి వచ్చుంటారు, ఊళ్ళో పెద్ద స్కూల్ లేదు, ఎంత 5వ తరగతో 10వ తరగతో ఉంది, చాలా దూరం పంపించాలి, ఆడపిల్లల్ని ఇక్కడే పంపిస్తాము చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను పుట్టింది కూడా ఇలాంటి గ్రామం లాంటి ఒక గ్రామంలోనే పుట్టాను. బాబుల్లో కూడా ఆ రోజుల్లో 5వ తరగతి వరకే ఉండింది. తర్వాత నేను కలెక్టర్ అయినాక ఊళ్ళో స్కూల్ని అప్గ్రేడ్ చేసి ఊరిని దత్తత తీసుకొని సిమెంట్ రోడ్లు వేసి ఊరిని సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే మా ఊరు బాగానే కనబడుతుంది మీకు. నేను చదువుకున్న రోజుల్లో మాత్రం మా ఊరు అలా లేదు. మేము రోజు కష్టపడే నేను కలెక్టర్ అయ్యాను అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది మహిళలు అనుకుంటారు ఎందుకు ఆడపిల్లల చదివించడం అంటారు. నాకు కూడా మా రోజుల్లో మా నాన్నమ్మగారు ఎప్పుడు అనేవాళ్ళు, నువ్వు ఉద్యోగం చేస్తావా ఊళ్ళో వెళ్తావా, నీ చదువు ఎందుకు అనేవాళ్ళు ఎప్పుడు ఆవిడ. ఎందుకంటే మాకు చిన్నప్పుడే నా తల్లి చనిపోయింది, అందుకని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను అనమాట. అప్పట్లో మా నాన్నమ్మ గారు ఆవిడ ఎక్కువ నా మీద ప్రయోగం చేసేవాళ్ళు, నీకు చదువు వద్దు వద్దు వద్దు, మనం ఇంట్లో ఉందాం, మనకి ఎందుకు చదువు, ఎప్పుడు ఇదే మాట. నేను ఒక ఛాలెంజ్ చేస్తాను తెలిసి తెలియని వయసులో ఆ రోజుల్లోనే, నేను చదువుతాను ఉద్యోగం చేస్తాను. ఒకసారి బాత్రూంలో పడిపోయి కాలు ఇరిగితే నా దగ్గర కలెక్టర్ బంగ్లాకి తీసుకొని వచ్చి చూపించి డాక్టర్లో పెట్టి అంతా నయం చేసి పంపించిన తర్వాత సౌహృదయంతో వచ్చేసి ఈ కార్యం సక్సెస్ చేసినందుకు అనంత కోటి నమస్కారాలు చెప్తున్నాం. ఎన్ని నమస్కారాలు చెప్పినా ఏం చేసినా వారి రుణం మనం తీర్చుకోలేము. కానీ జనం బ్రతికున్నంత వరకు కూడా వారు ఎప్పుడు ఏ అవకాశం ఉండి మనల్ని పిలిచినా అందరూ కూడా వెళ్ళి వారికి ఏదైనా సహాయం అవసరమైతే సేవ చేయాలని చెప్పి మనసా వాత కూడా కోరుకుంటూ ఈ విధంగా వచ్చినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను చెప్తాను. ప్రాణాద్వాయుర్జాయత
वायुष्ठेवेन्द्रिय प्रतिष्ठति